అదృష్టవంతుడు. ఒక కుటుంబంలో రాము, రాధ, వారి ఒక్కగానొక్క కొడుకు అర్జున్ నివసిస్తుండేవారు. రాము ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. తన కుటుంబానికి కావలసిన అన్ని సదుపాయాలు కల్పించేందుకు అతను ఎంతో కష్టపడుతూ ఉండేవాడు. అర్జున్ చాలా అల్లరి పిల్లవాడు. అతను ఎప్పుడూ ఏదో ఒకటి కొనిమ్మని అడుగుతూ ఉండేవాడు. ఒకరోజు అర్జున్ తనకు స్పోర్ట్స్ షూ కొనిమ్మని వాళ్ళ నాన్నని అడుగుతాడు. పని పూర్తి చేసుకున్న రాము షాపుకు వెళ్ళి అర్జున్ అడిగిన చెప్పుల గురించి అడుగుతాడు. కానీ ఆ షూస్ చాలా ఖరీదైనవి. అందుకని వేరొక షూస్ను కొని ఇంటికి తీసుకువెళ్తాడు. రాము ఈ కొత్త షూస్ను అర్జున్కు ఇస్తాడు. కానీ అర్జున్ అతడు అడిగిన షూస్ తీసుకురాలేదని నిరాశతో ఎంతగానో ఏడుస్తాడు. కోపంతో ఇంటి నుంచి బయటికి వచ్చేస్తాడు. అలా నడుచుకుంటూ వెళ్ళిన అర్జున్ ఒక బస్టాప్ దగ్గర ఆగి కూర్చుంటాడు. నేను ఎప్పుడు నాకు నచ్చిన షూస్ని కొనుక్కోగలను అని ఆలోచిస్తుంటాడు. అప్పుడే అటుగా ఒక అబ్బాయి కర్రల సహాయంతో నడుచుకుంటూ వెళ్తుంటాడు. అతనికి కాళ్ళు లేని విషయాన్ని గుర్తించిన అర్జున్ ఎంతో షాక్కి గురవుతాడు. ఎంతో బాధపడతాడు. అప్పుడు అర్జున్ తనకి కాళ్ళు ఇచ్చినందుకు, అలాగే తనను ఎంతో ప్రేమించే కుటుంబాన్ని ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్తాడు. నీతి: మనకంటే లేనివారిని చూస్తే మనం ఎంత అదృష్టవంతులమో అర్థమవుతుంది. ఒక తండ్రి, ఒక కూతురు. ఒకరోజు ఒక పాప వాళ్ళ నాన్న పార్కులో ఆడుకుంటుంటారు. అప్పుడు ఆ అమ్మాయి అటుగా యాపిల్స్ అమ్మేవాడు వెళ్ళడం చూస్తుంది. వెంటనే వాళ్ళ నాన్నని యాపిల్స్ అన్నీ కొనిమ్మని అడుగుతుంది. యాపిల్స్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్తుంది. అయితే వాళ్ళ నాన్న దగ్గర అవన్నీ కొనేటంత డబ్బు లేదు. తన దగ్గర ఉన్న డబ్బులతో తన కూతురికి 2 యాపిల్స్ని కొనిస్తాడు. ఆ అమ్మాయి ఆ 2 యాపిల్స్ను ఆత్రంగా తీసేసుకుంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న, నాకొకటి ఇస్తావా అని అడుగుతాడు. వెంటనే ఆ అమ్మాయి ఒక యాపిల్ని కొరికేస్తుంది. తన తండ్రి మాట్లాడేలోపే 2వ యాపిల్ని కూడా తినేస్తుంది. అప్పుడు తన కూతురి అత్యాశ చూసిన ఆ తండ్రి ఎంతో ఆశ్చర్యపోతాడు. తన కూతురిని సరిగ్గా పెంచలేదేమోనని బాధపడతాడు. కాసేపటికి తాను అతిగా ఆలోచిస్తున్నానేమో అని అనుకుంటాడు. తన కూతురు చాలా చిన్నది, ఇంకా తనకు పక్కవారితో పంచుకోవడం అనేది తెలియదని అనుకుంటాడు. ఇంతలో కొరికిన యాపిల్ని తీసుకుని, నాన్న ఇది తీసుకో, ఈ యాపిల్ చాలా తీయగా టేస్టీగా ఉంది అని చెప్తుంది. అప్పుడు తండ్రి నోటి నుంచి మాట రాదు. నా కూతుర్ని అపార్థం చేసుకున్నానేమిటా అని బాధపడతాడు. తన కూతురు తన కోసమే ఆ యాపిల్ని రుచి చూసిందని తెలియగానే ఎంతో సంతోషిస్తాడు. ఏ విషయంలోనైనా చివరి వరకు తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రాకూడదు. ప్రతి విషయానికి కాస్త సమయాన్ని కేటాయించి ఒక నిర్ణయం తీసుకోవాలి. 3 పంది పిల్లల కథ. అనగనగా పింకు, రింకు, టింకు అనే 3 పంది పిల్లలు ఉండేవి. పింకు చాలా బద్ధకస్తుడు. అతను గడ్డితో చిన్న ఇల్లును నిర్మించుకున్నాడు. రింకు కొంచెం తక్కువ బద్ధకస్తుడు. అతను చెక్కలతో ఇల్లు నిర్మించుకున్నాడు. టింకు బద్ధకస్తుడు కాదు. అతను ఇటికలతో గట్టి ఇల్లును కట్టుకున్నాడు. అందరూ ఎంతో సంతోషంగా ఉండేవారు. ఒకసారి ఆ గ్రామానికి ఒక తోడేలొచ్చింది. ఆ తోడేలుకు పందులను తినడం అంటే చాలా ఇష్టం. తోడేలు పింకు ఇంటికి వచ్చింది. పందిపిల్ల, పందిపిల్ల, నేను లోపలికి రావచ్చా అని అడుగుతుంది. లేదు లేదు, నా ఇంట్లో గాలి లేదు అని చెప్తుంది. అవునా, అయితే ఆగు, నేను నీ ఇంటిని ఊది పారేస్తాను అంటుంది. వెంటనే గాలి ఊది ఇంటిని కింద పడేస్తుంది. వెంటనే పింకు తన ఆశ్రయం కోసం రింకు చెక్క ఇంటికి పరిగెత్తుతాడు. తోడేలు పింకు వెనకాలే వెళ్తుంది. రింకు ఇంటికి వచ్చిన తోడేలు, పందిపిల్ల, పందిపిల్ల, నేను నీ ఇంట్లోకి రావచ్చా అని అడుగుతుంది. లేదు లేదు, నా ఇంట్లో గాలి రావడం లేదని చెప్తుంది. అవునా, అయితే ఆగు, నేను నీ ఇంటిని ఊది పాడేస్తాను అంటుంది. వెంటనే గాలి ఊది ఇంటిని కింద పడేస్తుంది. దీంతో పింకు, రింకు ఆశ్రయం కోసం టింకు ఇటుకల ఇంటికి వెళ్తారు. తోడేలు వారిని అనుసరిస్తుంది.
టింకు ఇంటికి వచ్చిన తోడేలు, పందిపిల్ల పందిపిల్ల, నేను నీ ఇంట్లోకి రావచ్చా అని అడుగుతుంది. లేదు లేదు, నువ్వు రావడానికి ఛాన్సే లేదు అంటుంది. అవునా, ఆగు అయితే నేను ఒక్క గాలి ఊది నీ ఇంటిని పడేస్తాను అంటుంది. కానీ ఎంత గాలి ఊదినా ఫలితం లేదు. 3 పందులు ఇటుకల ఇంట్లో ఎంతో సురక్షితంగా ఉన్నాయి. దీంతో ఇంటిపైకెక్కిన తోడేలు చిమ్నీలోకి దూకుతుంది. టింకు అంతకు ముందే చిమ్నీ మీద మరిగే నీటిని పెడతాడు. అందులో దూకిన తోడేలు వేడి నీటిలో పడి గిలగిలా కొట్టుకుంటుంది. వెంటనే ఎగిరి ఇంట్లోంచి పారిపోతుంది. గ్రామాన్ని వీడిపోతుంది. దీంతో 3 పందులు ఎంతో హాయిగా జీవిస్తుంటాయి. ఈ కథలో నీతి, బద్ధకం ఏమాత్రం తగదు. గాడిద మరియు నక్క. అనగనగా ఒక అడవిలో ఒక నక్క నివసిస్తుండేది. దానికి చాలా ఆకలేసింది. పొద్దున్నుంచి తినడానికి ఏమీ దొరకలేదు. అది అలా అడవి మొత్తం తిరుగుతుండగా దానికొక గాడిద కనిపించింది. నక్క మెల్లిగా గాడిద దగ్గరకు వెళ్తుంది. అప్పుడు నక్క రాకను గుర్తించిన గాడిద, నేను ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి పారిపోలేను, కనుక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అనుకుంటుంది. గాడిద తన కాలుకు గాయమై ఎంతో బాధపడుతున్నట్లుగా నక్క ముందు నటిస్తూ ఏడుస్తుంది. నక్క గాడిద దగ్గరకు వెళ్తుంది. ఎందుకేడుస్తున్నావు అని నక్క అడుగుతుంది. నా కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, అది నన్ను ఎంతో బాధపెడుతుంది అని చెప్తుంది. దానిని నేను తీసుకోలేను అని బాధపడుతుంది. అప్పుడు నక్క అంటుంది, ఆగో, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను తినేస్తే నీకు ఏ బాధ ఉండదు అని చెబుతుంది. అప్పుడు గాడిద, నీ సలహా బాగానే ఉంది, కానీ నువ్వు నన్ను తింటే ఆ ముళ్ళు నీ నోట్లో చిక్కుకుంటుంది కదా, అందుకే నువ్వు ముళ్ళు తీసి నన్ను తింటే సరిపోతుంది అంటుంది. అప్పుడు నక్క ఇదే మంచి అవకాశమని భావించి, అయితే ముందు నీ ముళ్ళు తీసి తర్వాతే నేను నిన్ను తింటాను అని అంటుంది. అప్పుడు నక్క ముళ్ళు తీయడానికి వెళ్తుంది. తన కాలి దగ్గరకు నక్క రాగానే నక్కను గట్టిగా తన కాలితో తన్నుతుంది. వెంటనే నక్క ఎగిరి దూరంగా పడిపోతుంది. దాంతో గాడిద ఎంతో వేగంగా అక్కడి నుంచి పారిపోయి తన ప్రాణాలను కాపాడుకుంటుంది. నీతి, అపాయ సమయంలో కూడా ఉపాయంతో ఆలోచిస్తే చాకచక్యంగా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.